ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు మనకి ప్రతిరోజు చక్కగా సజీవుల లెక్కలో ఉంచి దేవుని యొక్క వాక్యం వినడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 118వ దావీదు కీర్తన 8వ వచనం 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనాకారుడైన దావీదు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తూ ఉంటారంటే, బైబిల్ గ్రంథానికి మధ్యలో ఉన్న భాగం ఇది. బైబిల్ని ఒకవేళ 2 భాగాలు చేస్తే మధ్యలో మధ్యస్థంగా ఉంది. ఎందుకంటే ఈ వచనం కూడా అందరికీ చాలా జీవిత కాలానికి సరిపడిన మాట, లోకంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడిన మాట అని చాలామంది బైబిల్ పండితులు చెప్పడం మనం చూసాము, మనం విన్నాము కూడా. ఏమంటే రాజు అయిన దావీదు కూడా, నేను రాజుని కదా, నాకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, లేకపోతే సైన్యం ఉంది, కాబట్టి మేము జయించగలము రాజ్యాలను నేను చెప్పట్లేదు. కానీ మనుషులను నమ్ముకొనడం కంటే, రాజులను నమ్ముకొనడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి రాజ్యము కూడా, ప్రతి అధికారము కూడా దేవుడి నుంచి మాత్రమే కలుగుతుందని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం, మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు అధికారం ఇవ్వకపోతే ఏ వ్యక్తి కూడా సింహాసనం మీద కూర్చోలేడు. ఏమంటే సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని దేవుడు సింహాసనాల మీద కూర్చోబెట్టగలడు, సింహాసనం నుంచి గద్దె నుంచి కూడా క్రిందకి దించగలడు. ఎందుకంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడని 93వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అసలు రాజ్యం చేసేది ఆయనే. ఆయన రాజ్య పరిపాలన కింద ఈరోజు మనం అందరం ఉంటూ ఉన్నాం. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్న మాట ఏంటి అంటే, మనుషులు నమ్ముకోవడం కంటే కూడా, అంటే మనుషులు నమ్ముకోవద్దు అని చెప్పట్లేదు, కానీ దానికంటే శ్రేష్టమైనది ఉంది. అలాగే రాజులను నమ్ముకున్నట కంటే, రాజులు ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు అని వాళ్ళ వైపు చూసేకుంటే, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభువైన యెహోవాను ఆశ్రయిస్తే తప్పకుండా మన కార్యాలు జరుగుతాయి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏది కూడా దేవుడు తక్కువ చేయడు అనే లేఖనాల ద్వారా మనం చాలాసార్లు మనం నేర్చుకున్నాం. ఏమంటే మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఏమంటే వాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. ఏమంటే మనుషులకు అంత కెపాసిటీ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ చేస్తానంటారు, తర్వాత చెయ్యరు. మనుషులు మోసం చేస్తారని చాలామంది చెప్పగా మనం విన్నాం. అనుభవపూర్వకంగా మనం కూడా తెలుసుకున్నాం. చాలామంది మనుషులను నమ్మాము, వాళ్ళ వైపు చూసాము, వాళ్ళు చేస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళ మధ్యలోనే నశించిపోయినట్లుగా, వాళ్ళ మధ్యలోనే వారి జీవితాన్ని చాలించినట్లుగా మనకు తెలుసు. రాజులు కూడా అంతే. ఏమంటే రాజులు కూడా మనుషులే కదా. ఏమంటే వారు కూడా చేస్తానంటే దేవుడు వారి చేత చేయిస్తేనే వాళ్ళు చేయించగలరు తప్ప వాళ్ళు మాట మార్చొచ్చు, లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడచ్చు, అధికారం లేనప్పుడు మరొకలా మాట్లాడచ్చు. కాబట్టి రాజులను నమ్ముకోవడం కంటే, లేకపోతే మనుషులను నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. ఏమంటే రాజు అయినా మనిషి అయినా వాళ్ళ మనుషులే కదా. మానవ బలహీనతలు ఉంటాయి కనుక బలహీనతలు కలిగిన మనుషులను నమ్ముకొనడం కంటే, దేశీయ మీద ఆశ పెట్టుకుంటే, యెహోవా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే తప్పకుండా మన జీవితంలో సాధించగలము. సాధించలేనిదంటూ ఏమీ లేదని రాజైన దావీదు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 20వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చేసిన మాట ఏంటో, పని ఏంటో మనం చూద్దాం. 32వ అధ్యాయము 7, 8 అలాగే 20వ వచనం కూడా నేను చదువుతాను. చూడండి. మీరు దిగులు పడద్దు,
ధైర్యము విడవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి అని మనం చదువుతున్నాం. ఇక్కడ హిజ్కియా రాజు కోసం మనం చదువుతున్నాం. సాధారణంగా రాజులు అంటే రాజులకు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. రాజులకు ఎప్పుడూ శత్రువులు ఉంటారు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు రాజులైన యాజక సమూహంగా చేసి ఉన్నాడు. మరి మనకు కూడా ప్రతిరోజు ఏదో ఒక యుద్ధము. ఏమంటే మన చుట్టూ ఎంతోమంది శత్రువులు, కొంతమంది బంధువులు కూడా శత్రువులుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఈ రకరకాల మాటలతో వేధించడం కూడా లేకపోలేదు. ఈ రోజున శత్రువులతో బాధపడుతున్న మనకి దేవుడు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. హిజ్కియా రాజు మీద కంట సన్హెరీబు అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే హిజ్కియా రాజు తన సైన్యాన్ని చూసుకోవట్లేదు, ఆయుధాలను రెడీ చేసుకోవట్లేదు, లేకపోతే లోక సంబంధమైన పద్ధతులు అవన్నీ కూడా రెడీ చేసుకోవట్లేదు. కానీ అతను చేసిన పని ఏంటి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాడంట, గోనుపట్టు కట్టుకున్నాడంట, ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి తన సైన్యంతో చెప్తూ ఉన్నాడు, మనం మీరు దిగులు పడద్దయ్యా, భయపడద్దు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వారి మాంస సంబంధమైన బాహువే వారికి అండ అంటున్నాడు. అంటే వాడు శరీరంతో ఉన్నారు, శరీర సంబంధమైన ఆయుధాలు కలిగి ఉన్నారు. కానీ మనకైతే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పడం, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మనది మాంస సంబంధమైన బాహువు కాదు, కానీ ఏమండి పర సంబంధమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు అని తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, తన సైన్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఏమండి రాజు నేను యుద్ధం చేసేస్తాను, నా వల్ల అయిపోద్ది అని చెప్పట్లేదు, కానీ తను అంటూ ఉన్నాడు, మనందరం కలిసి ఆయన వైపు చూద్దాం. సన్హెరీబు వచ్చినా సరే, అష్షూరు రాజు వచ్చినా సరే, వారికి ఎంత సైన్యం ఉన్నా సరే, ఏమంటే అప్పటికే అష్షూరు రాజు వారి యొక్క మనస్సులను బలహీనపరచడం మనం చూస్తాం. అయినా సరే ఏమంటే హిజ్కియా రాజు మంచి ప్రార్థనాపరుడు గనుక, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గనుక తను చెబుతున్న మాట ఏంటి అంటే యుద్ధాల ద్వారా మన చుట్టూ ఉన్న యుద్ధాలలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. వాళ్ళకున్నది కేవలం మాంస సంబంధమైన బాహువే వారికి అండగాని మనకైతే పరసంబంధమైన దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడడం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే చూడండి అక్కడ 20వ వచనం మనం చదువుతూ ఉన్నాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతను అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాడు. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి అని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే దేవుడు ఎప్పుడైతే యెషయా ప్రవక్తతో కలిసి హిజ్కియా ప్రార్థించాడో వెంటనే దేవుడు పైనుంచి ఒక దూతను పంపించాడు. ఏమంటే దూతను పంపించి ఆ సైన్యాన్ని సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వదంతి విని అతను వెళ్ళిపోయాడంట. అంత మాత్రమే కాదు, అతడు సిగ్గునొందిన వాడే. చూడండి, అతడు సిగ్గునొందిన వాడే తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన కడుపును పుట్టిన వారే అతన్ని చంపేశారు, అష్షూరు రాజును చంపేశారు అని మనం చూస్తూ ఉన్నాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. షోమ్రోను దేశంలో కరువు వస్తే ఏమండి రాజుగారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, అయ్యా కరువు వచ్చింది, నాకు సహాయం చేయండి అంటే ఆ రాజుగారు అంటున్న మాట ఏంటి అంటే యెహోవా సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయగలను అని చెప్పడం మనం చూస్తున్నాం. రాజులైనా వారు ఎంత గొప్పవారైనా, వారికి ఎంత గొప్ప అధికారులైనా సరే దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు కనికరించకపోతే వారు అస్సలు సహాయం చేయలేరు ఈ రోజున. కాబట్టి వీళ్ళని నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయిద్దాం.
తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు మనం పొందుకుంటాం. అదే దినవృత్తాంతాల గ్రంథంలో మనం ఒక్కసారి చూద్దామా? 16వ అధ్యాయము. అదే దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత అతను ఏం చేశాడో మనం చూద్దాం. 16వ అధ్యాయము 7-9 వచనాలు చదువుతూ ఉన్నాను, మీరు ఒక్కసారి చూడండి. ఆ కాలముందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రోతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తెప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని దీర్ఘదర్శి అయిన హనాని చెప్పడం మనం చూస్తున్నాం. ఆసా రాజు మొదట్లో చాలా చక్కగా ఉన్నాడు. అదే దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మాకు సహాయం చేయమని చెప్పినప్పుడు వారందరినీ ఎదిరించడానికి ఆసా దగ్గర అంత సైన్యం లేదు, కానీ తన మీదకి వచ్చిన సైన్యం చాలా విస్తారంగా ఉంది. కూషీలు వచ్చారంట, మనం చదువుకున్నాం. లూబీలు వచ్చారంట, వాళ్ళకు చాలా మంచి మంచి గుర్రాలు ఉన్నాయంట, రౌతులు ఉన్నాయంట. కానీ అంత సైన్యం వచ్చినప్పటికి కూడా, తన దగ్గర తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆసా ప్రార్థించి దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని పరమరాజైన ఆయన నమ్ముకొని తప్పకుండా విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే ఆశ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి తను దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజును నమ్ముకున్నాడంట. అందుకనే అంటున్నాడు, హనాని అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యో నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం మానేసావు, సిరియా రాజును నమ్ముకున్నావు గనుక నీకు విజయం రాదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సిరియా రాజు నీ వశము కాకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడయ్యా. నువ్వు దేవుడి మీద ఆధారపడ్డం మానేసి ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు, ఒకప్పుడు దేవుని వైపు చూసావు, ఇప్పుడేమో దేవుని వైపు చూడకుండా ఆ చుట్టూ ఉన్న రాజుల వైపు, పరిస్థితుల వైపు, చుట్టూ ఉన్న సైన్యం వైపు చూస్తూ ఉన్నావు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు దేవుణ్ణి నమ్ముకోకపోవడం వల్ల నీవు మతి తప్పి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు, కాబట్టి నీకు విజయం అనేది రాదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుని మీద బాగానే ఆధారపడతాం, బాగానే ఆధారపడతాం, కానీ కాలము గడిచే కొలది, లేకపోతే ఇంకా భక్తిలో ఎదుగుతున్న కొలది దేవుని మీద ఆశ్రయించకుండా చాలామంది వెనక్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నశించిపోతారో, వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలాగుంటాయో వాళ్ళు మాటిస్తారు కానీ నెరవేర్చలేరు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆశలాగా మనం మతి తప్పి ప్రవర్తించకూడదు. ఆశలాగా పరిస్థితుల వైపు, సమస్యల వైపు లేదా లోకం వైపు మనం చూడకూడదు, కానీ దేవుని వైపు మనం చూడగలిగితే తప్పకుండా మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. మన దగ్గర అంత సైన్యం లేకపోవచ్చు, మన దగ్గర అంత కెపాసిటీ లేకపోవచ్చు, మన దగ్గర అంత బలం లేకపోవచ్చు, అయినా సరే దేవుడు మనకి విజయాన్ని తప్పకుండా ప్రసాదించే గొప్ప దేవుడైనాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. మీ సమస్యలు ఎంత పెద్దవైనా, మీ కష్టాలు ఎంత గొప్పవైనా, ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడి మీదే ఆనుకుందాం. ఆనుకుంటే తప్పకుండా మనకు దేవుడి విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం మీకు వందనాలు. చాలాసార్లు మనుషులను నమ్ముకొని మోసపోయాం, లేవా రాజులను నమ్ముకొని కూడా మోసపోయాం. రాజులకు రాజైన, ప్రభులకు ప్రభువైన మీ మీద నమ్మకం ఉంచడం మాకు నేర్పించుము, మీ వైపు చూడడం మాకు నేర్పించుము. తన హిజ్కియా రాజు
రాజు తన మీదకి నాయన విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు ఎలాగా గోనెపట్ట కట్టుకుని నిన్ను ఆశ్రయించి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడో, నాయన మా చుట్టూ కూడా యుద్ధాలే నాయన, రోజుకొక యుద్ధం మాకు వస్తూ ఉంది. అది అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రోజున ప్రతి మనిషిని ఇబ్బంది పెడుతూ ఉండగా ప్రతి యుద్ధంలో కూడా మాకు విజయాన్ని ప్రసాదించే దేవుడవు కనుక నీవేపు చూడడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆశాలాగా మతి తప్పి నన్ను లోకం వైపు చూడకుండా నీ వైపు చూడడం మాకు నేర్పించము తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం దేవా. నీ మీద ఆధారపడ్డాం, నిన్ను నమ్ముకోవడం మాకు నేర్పించుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపండి. ప్రయాణాలలో మీరు సఫలత మీరు దయచేయము. వారి చేతి పనిని మీరు దీవించుము తండ్రి. అద్భుతమైన కార్యాన్ని జరిగించుము. బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచుము. వారి ఇంటర్వ్యూస్లో అలాగే ఎగ్జామ్స్లో తోడుగా ఉండి నడిపించండి. రేపటి దినం కోసం సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా చక్కగా మీరు వాక్యం వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండేది. ఆమేన్, ఆమేన్.